వెల్కమ్ టు కోడ్ రూలర్. లెట్స్ రూల్ ది కోడింగ్ వరల్డ్. ఈ రోజు మనం టాప్ 8 సాఫ్ట్వేర్ జాబ్స్ దట్ ఏఐ కాంట్ రీప్లేస్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఏంటి? ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది ఏఐ రీప్లేస్ చేస్తుంది అంటా ఉన్నారు, కానీ కొన్ని జాబ్స్ రీప్లేస్ చేయదు. మోస్ట్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ ని ఏఐ అనేది రీప్లేస్ చేయడం కష్టమే, బట్ కొన్ని జాబ్స్ అసలు రీప్లేస్ చేయదు. ప్రజెంట్ ఉన్నాయి, ఈఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఇంకా ఏ ఇంక్రీజ్ అయితే అప్పుడు తప్ప ప్రజెంట్ ఏఐతో ఆ జాబ్స్ అనేది మార్చలేం. సో ఏంటి ఆ జాబ్స్? అసలు ఆ జాబ్ లో మనం ఏం చేయాలి? అసలు ఆ జాబ్ కి శాలరీ ఏముంటది? అసలు ఏఐ ఎందుకు రీప్లేస్ చేయలేదు? ఈ టాపిక్స్ అన్ని మనం దాంట్లో డిస్కస్ చేద్దాం. మీకు దీంతో పాటు లాస్ట్ లో చెప్తా అసలు ఏ జాబ్స్ అనేది ఏఐ రీప్లేస్ చేసింది అనే టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చారైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అది ఇంపార్టెంట్. సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం. టాప్ 5 సాఫ్ట్వేర్ జాబ్స్ ఏఐ కాంట్ రీప్లేస్. వెయిట్, ఇందాక 8 అని చెప్పాను, ఇప్పుడు 5 అంటున్నారు అనుకుంటున్నారా? కింద +3 బోనస్ జాబ్స్ అనమాట. సో టోటల్ 8గా, అందుకని అట్ట పెట్టాయి అనమాట. సో అది మన ఫస్ట్ దాంట్లో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అనమాట. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? అసలు సింపుల్, మన క్లయింట్ అనేవాడు మనకి ఇస్తాడు ఏంది, పలానా ప్రాజెక్ట్ కావాలి అంటాడు. అక్కడ ప్రాజెక్ట్ ఇవ్వగానే మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఏ స్టేజ్ లో ఏం జరగాలి అన్నీ ఉంటాయి. సో అవన్నీ ఏం చేయాలి? అతను డిజైన్ చేయాలి అసలు ఎలా ఉంటుంది అని. సో కొన్నిసార్లు వర్క్ అనేది హైలో చేయాలి, కొన్నిసార్లు వర్క్ అనేది లోలో చేయాలి. దాన్ని స్కేలబుల్ సిస్టమ్ స్ట్రక్చర్స్ కింద అనొచ్చు. సో ఇది అనేది ఏ అనేది చేయలేదు, ఏ అసలు చేయలేదు. ఎందుకు? అది కంటెంట్ ఏమంటే ఇస్తుంది, కానీ దాన్ని సాఫ్ట్వేర్ స్ట్రక్చర్ డిజైన్ చేయాలి అదంటే చేయలేదు అది. అండ్ అది డెసిషన్స్ ఉంటాయి. ఆ డెసిషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు కొన్నిసార్లు ఏమంటాయి, కొన్నిసార్లు జాబ్ లో హైర్ చేసుకోవాలి అంటే ఎమర్జెన్సీ టైంలో. కొన్నిసార్లు ఎక్కువ అయిపోతే కొన్నిసార్లు పీపుల్ ని తగ్గియాల్సి వస్తుంది, జాబ్ నుంచి తీసేయాలి. సో అది ఇది ఇలా చాలా జరుగుతుంది. అది ఏ అనేది రీప్లేస్ చేయలేదు. దట్స్ వై. సో వీళ్ళ శాలరీ వచ్చి 30 to 50 LPA దాకా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఏఐఎంఎల్ ఇంజనీర్. సో ఏఐఎంఎల్ ఇంజనీర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. మీకు ఐడియా ఉంది. ఏం చేస్తాము, ఒక పర్సన్ వచ్చి ఏఐ జనరేట్ చేయడం లేదా మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్ జనరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అనొచ్చు, ఎందుకు ఏఐ జనరేట్ చేయాలి? ఫర్ సపోజ్ రియల్ లైఫ్ కొందాం, ChatGPT ఉంది, దాన్ని అది అప్డేట్ చేసుకోగలుగుతా? చేయలేదు, మనిషే చెయ్యాలి. అండ్ ఇప్పుడు డీప్ సీక్ ఉంది, దాన్ని మనిషే తయారు చేస్తారు. ఇంకో ఏఐ వచ్చి ఇంకో ఏఐ ఎప్పుడు తయారు చేయలేదు కదా. సో అదనమాట. ఈ ఇన్ కేస్ నువ్వు ఏఐ చేయాలంటే అది ఇంకో ఏఐని ఎత్తుకొచ్చి దాన్ని కొన్ని మోడిఫికేషన్స్ చేస్తుందే కానీ అది ఇంకో ఏఐని క్రియేట్ చేయలేదు. దట్స్ వై అదనమాట. సో దీనికి ఇన్నోవేటివ్ ఇంటెలిజెన్స్ ఇలాంటివన్నీ ఏఐకి లేదు, హ్యూమన్ కే ఉంటది అనమాట. అందుకనమాట. సో వీళ్ళ శాలరీ వచ్చి 25 to 40 LPA. సో ఫ్రెషర్ గా జాబ్స్ కూడా కొందరికి వస్తాయి ఏఎంఎల్ రిలేటెడ్. మనకు వచ్చి చాలా తక్కువలో ఉంది ఏఎంఎల్ మీద, ఎందుకంటే మన కాలేజెస్ అలాంటివి. సో కాలేజెస్ రిలేటెడ్ కూడా ఒక మంచి వీడియో చేస్తాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ మా ఫేవరెట్ జాబ్ అప్పుడు, కానీ మనం చేయలేమండి, అది వేరే విషయం. సో సైబర్ సెక్యూరిటీ అని తెలుసు. ప్రజెంట్ హ్యాకర్స్ ఎక్కువైపోయారు. ప్రజెంట్ కాలర్ టీమ్స్ కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వస్తుంది కాలర్ టీమ్. ఎందుకు? ఈ మధ్య హ్యాకర్స్ ఎక్కువైపోయారు, స్కామ్లు బాగా జరుగుతున్నాయి. సో ఇవన్నీ పట్టుకుంటే ఏఐకి ఇచ్చి, నా ఫోన్ హ్యాక్ అయిపోయింది, స్కామ్ చేయాలి అంటే నీ ఫోన్ రీబూట్ చేయి, అది చెప్ప అది నీ ఫోన్ నార్మల్ చేయలేదు. అదే ఒక పర్సన్ అనుకోండి, వస్తాడు, చెక్ చేస్తాడు, దాన్ని రిపేర్స్ ఏమన్నట్టు చూస్తాడు, దాంట్లో ఏమైనా అతను హ్యాకర్ ఏమైనా వదిలిపెట్టాడా అని చెక్ చేసి పోతాడు. సో వదిలిపెట్టి హ్యాకర్ని పట్టుకొని ఇలా చాలా జరుగుతాయి. అది ఏఐ అనేది అసలు చెయ్యలేదు. సో హ్యాకర్ లాగా థింక్ చేయలేదు. ఫర్ సపోజ్ నువ్వు ఏ హ్యాకింగ్ అంటే, ఐ వాంట్ హ్యాక్ మై ఫ్రెండ్స్ అకౌంట్ అని ChatGPT లో కొట్టు, ఇట్ ఇస్ నాట్ మై పర్మిషన్, అది సంథింగ్ ఏదో అంటది అంటే అది చేయలేదు. సో దట్స్ వై. సో వీళ్ళ శాలరీ వచ్చి 30 to 35 LPA. కొన్నిసార్లు క్రోడ్స్ లో కూడా వస్తుంది. ఎందుకు? బేస్డ్ ఆన్ కంపెనీ. సో మీ పర్ఫార్మెన్స్ బట్టి మీ కంపెనీలో శాలరీ అనేది వస్తుంది. సో ఫ్రెషర్స్ జాబ్లు దొరకతాయి కొన్నిసార్లు. సో మీరు ట్రై చేయండి. సో ఇండియాలో కూడా ఎక్కువ కంపెనీస్ లేవు సైబర్ సెక్యూరిటీ లేదు, బట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా పెరుగుతాయి, మై గ్యారంటీ. సో పెరగకపోతే మీరు ఏం చేస్తారంటే మాతో ఆడకండి, నేను మాత్రం ఏమీ లేను. సో నా నమ్మకం ఉంది, గ్యారంటీ పెరుగుతాయి. సో ప్రోడక్ట్ మేనేజర్. సో ప్రోడక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు? నేను ఇంతకు ముందే చెప్పాను, మన ఏంది సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ కదా, క్లయింట్ తో మాట్లాడడం. సో క్లయింట్ తో డిస్కస్ చేయాలి, ఇంత బడ్జెట్, ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, ఇది ఏం డిస్కస్ చేయాలి, అది ఏ చేయలేదు. సో కొన్నిసార్లు క్లయింట్ ఏం చేస్తారు, తక్కువ బడ్జెట్ ఇస్తారు, మనం కొంచెం హై డిమాండ్ అడగాలి. సో ఎక్కువ ఏంటి, మనం ఎక్కువ చేస్తున్న వర్క్ ఇది అది. అది నెగోషియేషన్ స్కిల్స్ అనేది ఏఐకి అసలు లేదు. సో మనమే చేయాలి. సో ఈవెన్ యూజర్ నీడ్స్ అన్నది చూసారు. ఇప్పుడు ఒక అంటే ఆ క్లయింట్కి ఏం కావాలో దానికి అర్థం కాదు. ఇప్పుడు మనం అడిగిందో దానికి సగం అర్థం కాదు. మనం ఏదో ప్రాజెక్ట్ అయితే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది, కొన్నిసార్లు మార్చి కూడా వస్తుంది,
కొన్ని టైమ్స్ బాగానే వేస్తుందిలే, నువ్వు ఒప్పుకుంటా, కొన్ని టైమ్స్ అది ఇది. సో అదనమాట. సో అదే హ్యూమన్ టు హ్యూమన్ అనుకుంటే బాగా అర్థమవుతుంది. దట్స్ వై. సో వీళ్ళ శాలరీ 25 to 45 LPA. సో ఫ్రెషర్స్ గా జాబ్స్ దొరకడం కష్టం దీనికి. సో మీరు ఎక్స్పీరియన్స్ అయితే జాబ్స్ ఈజీగా దొరుకుతాయి. సో డెవాప్స్ ఇంజనీర్ అందరు నాకు అర్థం కాదు, అందరు ఫ్రెషర్స్ అంతా డెవాప్స్ ఇంజనీర్ అయిపోవాలనుకుంటా ఉంటారే, కానీ అసలు ఫ్రెషర్ కి డెవాప్స్ ఇంజనీర్ లో జాబ్ ఇస్తారని మీరు ఎవరు కనుక్కోరు అసలు. మోస్ట్లీ డెవాప్స్ ఇంజనీరింగ్ లో ఫ్రెషర్స్ కి జాబ్స్ చాలా తక్కువ. ఎందుకు? ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి ఎక్కువ ఇస్తారు డెవాప్స్ రిలేటెడ్, లో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి తక్కువ జాబ్స్. ఈవెన్ స్టార్ట్అప్స్ లో కూడా డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు ఉండడు అసలు స్టార్ట్అప్ కంపెనీలో. ఎందుకంటే వాళ్ళ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళే మొత్తం చేయాలి. సో స్టార్ట్అప్స్ లో దొరకవు. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ లో డెవాప్స్ ఇంజనీర్ అట్లుంటారు. సో మీరు అనొచ్చు, ఓకే డెవాప్స్ ఇంజనీర్ జాబ్స్ తక్కువని, వీళ్ళని ఎందుకు రీప్లేస్ చేయలేదు ఏ అనొచ్చు. సో అసలు డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు? సో ఇప్పుడు క్లౌడ్ కానీ, తర్వాత ఈ సర్వర్లో డేటా పెట్టాక దాన్ని అనాలిసిస్ చేయడం కానీ, డేటాని ట్రాన్స్ఫర్ చేయాలంటే డెవాప్స్ ఇంజనీర్ చూసుకుంటాడు. ఏంటి? పైప్ లైన్స్ అనేది క్రియేట్ చేసి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఆ పైప్ లైన్స్ క్రియేట్ చేయడం ఏఐ వల్ల కాదు. సో ఎందుకంటే క్లౌడ్ టు క్లౌడ్ ఆర్కిటెక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని మారిపోతాయి. సమ్ టైమ్స్ క్లౌడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. అర్థం కాలేదు కదా క్లౌడ్ పెరగడం తగ్గడం. ఐ విల్ టెల్ ఏ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు గూగుల్ డ్రైవ్ 15 GB వస్తుంది, మీకు ఎక్స్ట్రా కావాలంటే ఏం చేస్తారు? ఇంకో అకౌంట్ చేసుకుంటారు. కానీ కంపెనీస్ అట్ట కాదు, అవి 200 GB అంటే నేను చెప్పి ఒక మంచిది, ఒక 200 GB 300 GB మీరు కొనుక్కున్నారు, మీరు 300 GB స్టోరేజ్ కొనుక్కున్నారప్ప. తర్వాత ఏమైంది? 100 GB ఖాళీ ఉందని చెప్పి వదిలేసుకున్నారు. సో 200 GBకే కొనుక్కున్నారు, లైక్ దట్ అన్నమాట. సో ఏంటి? మనకు కావాల్సినంత స్టోరేజ్ మేనేజ్ చేసుకోవడం, అది ఏ అనేది చేయలేదు. సో బోనస్ గా 3 జాబ్స్ అని చెప్పి, ఆ 3 జాబ్స్ అనేది ఇప్పుడు చూద్దాం. UI/UX ఆర్ UX/UI ఎట్టయినా పిలవచ్చు. యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్. వీళ్ళంతా యాడ్ నుంచి వస్తారో, అసలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటారు, వీళ్ళకు ముందు UI/UX డిజైనర్స్ వస్తారు. ఎందుకు వస్తారు అని మీరు అడగచ్చు. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కోడ్ జనరేట్ చేస్తారు, బట్ UI/UX డిజైనర్స్ ఏం చేస్తారంటే అసలు ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి, ఏ కలర్స్ యూజ్ చేస్తే అట్రాక్టివ్ గా ఉంటుంది. మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, దాన్ని బట్టి మీకే అర్థమైపోద్ది అవును అని. మీరు హర్రర్ మూవీస్ చూడండి, అది మోస్ట్లీ డార్క్ థీమే ఉంటుంది. ఈవెన్ టైటిల్స్ కూడా రెడ్ కలర్ లోనే పెడతారు. ఎందుకు? అది బ్లడ్ కలర్ అని చెప్పి. సో అలా అన్నమాట. ఏంటి? ఆ థీమ్ ని బట్టి, ఆ ప్రాజెక్ట్ పెట్టిన ఆ థీమ్ ని బట్టి ఆ కలర్స్ అవన్నీ సెట్ చేయాలి. అది UI/UX డిజైనర్ చూసుకుంటాడు, డెవలపర్ కాదు. సో అదనమాట. సో దీనికి మీరు కోడింగ్ కూడా అవసరం లేదబ్బా UI/UX డిజైనర్ కి, మీకు టూల్స్ వస్తే జారు. సో UI/UX డిజైనర్ కి ఎమోషన్స్ తో అవసరం. ఎందుకు? మనకు హర్రర్ అంటే ఫియర్ ఎమోషన్ కాబట్టి డార్క్ థీమ్, హ్యాపీ ఎమోషన్ అంటే లైట్. సో అలాగుంటది అనమాట. సో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు UI/UX డిజైనర్ పని ఎలా ఉంది అంటే ఏఐకి అనేది అర్థం కాదు. అది ఏం చేస్తుంది? ఎట్టంటే అది చేస్తుంది. అంటే కలర్స్, థీమ్స్ దానికి ఐడియా ఉండదు. ఫర్ సపోజ్ నువ్వు ఒక ప్రాజెక్ట్ అడుగు కలర్ థీమ్ లేకుండా, అది గ్రీన్ కలర్, వైట్ కలర్ వేస్తుంది మోస్ట్లీ, లైక్ దట్. అది ఎందుకు నన్ను అడగకుండా నాకు ఐడియా లేదు, అది గ్రీన్ కలర్ ఎందుకు వస్తుందని. మోస్ట్లీ నాకు గ్రీన్ కలర్ ప్రాజెక్ట్సే వచ్చాయి, అందుకని అలా చెప్పా. సో వీళ్ళ సాలరీ 12 to 25 LPA. ఫ్రెషర్స్ కి జాబ్స్ దొరకతాయి అంటే దొరకతాయి అంతే. కానీ మీకు టూల్స్ వచ్చి ఉండాలి, మీరు స్కిల్స్ లో చెప్పి ఉండాలి UI/UX డిజైనర్ అని. సో అందులో టూల్స్ గురించి అడగతా, దాని గురించి మీరు ప్రిపేర్ అవ్వాలి. సో గేమ్ డిజైనర్, ఎందుకంటే గేమ్ డిజైనర్ ఆ టూల్స్ ఉంటాయి చూడండి, అది ఫుల్ హెవీ డేటాని మేనేజ్ చేయాలి. అది మామూలు ల్యాప్టాపే పని చేయదు, దాన్ని మేనేజ్ చేయాలంటే చెప్తున్నాగా. ఏంటి? మన ల్యాప్టాప్సే గేమ్ డిజైనింగ్ కి అది 16 GB 32 GB ర్యామ్ రికమెండేషన్. ఏ కానీ అది ఇచ్చాను ఒక గేమ్ డిజైన్ చేయమంటే ఇచ్చారు స్ట్రోక్ ఏమనే జమ్మని పని చేస్తుంది, సీపులు జరుగుతుంటాయి, అది ఇదే అనమాట గేమ్ డిజైనింగ్. 3D డిజైన్, మళ్ళీ దానికి మూమెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్క సెకండ్ కి ఒక్కొక్క మూమెంట్ ఇలా ఉంటాయి అనమాట. అది డిజైన్ చేయమంటే అది చేయలేదు. ఎందుకు? అది సమ్ పార్ట్ చేయగలుగుతామో ఫుల్ పార్ట్ అది చేయలేదు, అందుకే. సో మీరు అడగచ్చు, ఓకే ఏ జనరేట్ చేయలేదు, మరి యూజర్ జనరేట్ చేస్తారంటే మనం చేస్తాం కదా రియల్ లైఫ్ గేమ్స్. ఒక రియల్ లైఫ్ గేమ్ ఏం చెప్దాం. ఒకప్పుడు టెంపుల్ రన్ గేమ్ ఉండేది, సో ఇప్పుడు కూడా ఉంది. మీరు ఆడర్లే, మీరు ప్రజెంట్ లూడో, పబ్జీ, ఫ్రీ ఫైర్ అంటారు. కానీ టెంపుల్ రన్ లో వెనక ఒక బీస్ట్ పరిగిస్తూ ఉంటుంది, అది నల్లగా ఒక స్కల్ మాస్క్ వేసుకుని ఉంటుంది. సో అది ఎంతమంది గుర్తుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, చూద్దాం. సో ఏంటది?
సో దాన్ని డిజైన్ చేయాలి. అదేం చేస్తుంది, ఒక బీస్ట్ డిజైన్ చేయమంటే అది ఒక రకంగా చేస్తుంది. బట్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది, అది ఇదేమి ఉంటుంది అనమాట గేమింగ్ కి పర్సెప్టివ్ అదనమాట. ఇది యూఐ యూఎక్స్ లాంటిదే, బట్ ఇది సంథింగ్ డిఫరెంట్. సో వీళ్ళ శాలరీ 50 to 30 LP అనమాట. సో ఏ అనేది జనరేట్ చేయదు, ఎందుకంటే ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అవసరం లే, అది తర్వాత విషయం. సో జావా డెవలపర్ మీరు ఇప్పుడు వచ్చేస్తారు, ఏంట్రా బాబు నువ్వు జావా వచ్చినా మాత్రం జావా డెవలపర్ని రీప్లేస్ చేయలేదా అంటే చెప్పేదా అండి. జావా డెవలప్మెంట్ మీకు తెలిసింది కొద్దిగే అడగచ్చు. నేను చాట్ చెప్పిన అడిగితే నాకు కోడ్ ఇస్తుంది, డీప్ సీక్ అడిగితే కోడ్ ఇస్తుంది అని మీరు అడగచ్చు. కానీ అది కోడ్ ఇస్తుంది, నిజమే అబ్బా కోడ్ ఇస్తుంది, నేనేం కాదు అని చెప్పడంలా కోడ్ ఇస్తుంది. నేను ఒకటి చెప్తే అది కోడ్ అడగండి, మీరే అడగండి, నేను అడగను. మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే అడగండి. అది లేదు ఏంటి, ఫోన్పే ఇంటిగ్రేషన్, గూగుల్ పే ఇంటిగ్రేషన్, ఆ తర్వాత లైక్ దట్ ఇంకా ఏముంది కార్డ్ ఇంటిగ్రేషన్తో కలిపి ఒక ప్రాజెక్టు ఈ కామర్స్ వెబ్సైట్ చేయాలని చెప్పి యూజింగ్ జావా. ఇది జావా యూజ్ చేసుకుని ఈ కామర్స్ వెబ్సైట్ చేయాలి, దాంట్లో ఫోన్పే ఇంటిగ్రేషన్, గూగుల్ పే ఇంటిగ్రేషన్, కార్డ్ ఇంటిగ్రేషన్ ఇలా ఉన్నాయని చెప్పి అడగండి. అది కొంచెం కోడ్ వస్తుంది, బట్ డెవలపర్ అని నీట్గా చేస్తారు కదా, దానికన్నా బెస్ట్ అది. సో జావా డబ్ల్యూ అని ఒక టాపిక్ ఉంది, ఎంటర్ప్రైజ్ ఎడిషన్. అందులో ఎలా ఉంటుందంటే అది సరిపోదన్నమాట. ఏంటి, అది చాలా పెద్ద టాపిక్. దాన్ని జావా అనేది ఇది చాట్ జీపీటీ అనేది క్రియేట్ చేయలేదు అది అంత పెద్ద జావాని. ఎందుకంటే చాట్ జీపీటీ మ్యాక్సిమం ట్రై చేసే ఎంత వస్తుంది, ఒక 500 లైన్స్ కోడేసల్లా మ్యాక్సిమం కాదంటే ఒక 600-700 లైన్స్ వేసుకుంది. బట్ జావా డబ్ల్యూలో 10,000 lakhs లో కూడా లైన్స్ ఉన్నాయి కొన్ని ప్రాజెక్ట్స్ లైక్ దట్. అందుకు జావాని అది రీప్లేస్ చేయలేదు. స్మాల్ డెవలపర్స్ ని రీప్లేస్ చేయొచ్చేమో, పెద్ద డెవలపర్స్ ని రీప్లేస్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. సో జాబ్స్ అనేది ఏ అనేది రీప్లేస్ చేసింది. అసలు ఏ జాబ్స్ రీప్లేస్ చేసిందో చూడాలి కదా. అసలే నేను ఏం చెప్పా తమ్ముళ్ళ చూడండి, బోనస్ జాబ్స్ రీప్లేస్డ్ బై ఏ అని చెప్పా. మళ్ళీ మళ్ళీ మీరు ఫీల్ అయిపోతారు కదా, అందుకే అన్నమాట. హెల్ప్ డెస్క్ సపోర్ట్. సో ఇప్పుడు చూద్దాం ఏమేమి జాబ్స్ ఏ అనేది రీప్లేస్ చేస్తుందో చూద్దాం అనమాట. సో హెల్ప్ డెస్క్ సపోర్ట్. ఒకప్పుడు మనం ఏదైనా కంపెనీకి ఫోన్ చేస్తే ఆ కంపెనీ వాళ్ళు చెప్పేవాళ్ళు, ప్రజెంట్ నాకు ఈవెన్ ఇంటర్వ్యూస్ లేకు ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి మిస్టర్ అని చెప్పి సో నేమ్, సో యూ గెట్ ఎగ్జామ్ ఆన్ టుమారో టుడే at 12 PM లేదు 4 PM అని చెప్తుంది. ఏంది ఫోన్ చేస్తుంది. సో దానివల్ల వాళ్ళకి జాబ్స్ పోయినాయి. టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్, లైక్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీద 4-5 లేదా 20-30 మంది పనిచేస్తుంటారు. వాటి మధ్య ఒక సపోర్టింగ్ పర్సన్, 2-3 సపోర్టింగ్ పర్సన్స్ ఉంటారు. ఎందుకు, వాళ్ళకి మధ్య కమ్యూనికేషన్, వర్క్ కమ్యూనికేట్ ఉండాలి. ఆ ప్రాజెక్ట్ ఆ వర్క్ ఈ మాడ్యూల్ కనెక్షన్ లో ఉండే విధంగా. బట్ అది ఏ అనేది రీప్లేస్ చేసింది. కంటెంట్ రైటర్స్ మోస్ట్లీ ఈ జాబ్స్ వల్ల ఈ జాబ్స్ వల్ల చాలా సఫర్ అయ్యారు చెప్తున్నాగా. కంటెంట్ రైటర్ ఒకప్పుడు మంచి డిమాండింగ్ ఉన్న స్కిల్, ఇప్పుడు అది ఈజీ అయిపోయింది. ఏఐతో ఎవరైనా ఏ యూజ్ చేసి రాసేస్తున్నారు. స్మాల్ సాఫ్ట్వేర్ డెవలపర్, స్మాల్ అంటే మీరు ఏమనొచ్చు, ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ ఉంది, చిన్న అంటే ఫ్రంట్ ఎండ్ లైక్ HTML, CSS, జావాస్క్రిప్ట్ లేదా ఓన్లీ కోర్ లాంగ్వేజెస్, వీళ్ళని ఈజీగా రీప్లేస్ చేసేస్తుంది. ఎందుకు, ఆ కోడ్ అంతా అదే రాసేస్తుంది కాబట్టి. సో క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టర్స్ అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎంత క్వాలిటీగా ఉంది, ఎంత వరకు కోడ్ రన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు 100% ప్రాజెక్ట్ లో 75% ఆ ప్రాజెక్ట్ లోడ్ అవుతుంది అంటే ఆ పర్సెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆ పలానా ఫంక్షన్ కి యూస్ అవుతుంది. అర్థం కాలేదు కదా మీకు. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫ్లిప్కార్ట్ లో ఒక మొబైల్ ఆర్డర్ పెట్టారు, ఓకేనా, మొబైల్ ఆర్డర్ పెట్టారు. మీరు ఏం చేస్తారు, మొబైల్ ఆర్డర్ పెడితే కింద సజెషన్స్ ఏమొస్తుంది, మొబైల్ రిలేటెడ్ లైక్ ఛార్జింగ్ వైర్, పౌచెస్ లేదా యాంటీ గ్లేర్ గ్లాసెస్ ఇలాంటివి వస్తాయి. బట్టలు ఎందుకు వస్తాయి చెప్పండి, ఇంతకు ముందు రీసెర్చ్ చేసిన వస్తాయేమో కానీ దానికి సంబంధించి బట్టలు రావు కదా మోస్ట్లీ. సో అలా అనమాట. సో సమ్ పార్ట్ ఎంత పని చేస్తుంది, సమ్ పార్ట్ ఏం పని చేయలేదు, అలా ఉంటుంది అనమాట. సో డేటా అనాలిసిస్, ఇప్పుడు ఆ పైథాన్ లాంగ్వేజ్, ఆర్ లాంగ్వేజ్ లో డేటా అనాలిసిస్ బాగా వస్తుంది. సో అది ఏం చేస్తుంది, ఏ అనేది రీప్లేస్ చేస్తుంది డేటా అనాలిసిస్ మొత్తం. మోస్ట్లీ చాట్ జీపీటీ మోస్ట్లీ వర్క్ చేసేది డేటా అనాలిసిస్ పర్పస్సే. సో దట్స్ వై డేటా అనాలిసిస్ జాబ్స్ కు చాలా తక్కువ అయిపోయినాయి. సో ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి, బట్ అవి చాలా తక్కువ పర్సెంట్సే పోయాయి. లైక్ ఇప్పుడు టెస్లా కార్ వచ్చింది, మహా అంటే కొందరు డ్రైవర్స్ జాబ్స్ పోయాయి అంతే కదా.
అంతే కదండి. మన జాబ్ పోవట్లే, అది వేరే విషయం. సో దట్స్ ఆల్ గైస్ టుడే వీడియో. ఎలా ఉందో కమెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి. కోడ్ రూలర్, దట్స్ రూల్ ది కోడింగ్ వాళ్ళు.